నేను డాక్టర్ కేఎస్ గోపాల్ దత్త, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. నన్ను పేషెంట్స్ కామన్గా అడిగే క్వశ్చన్, నేను షుగర్ తింటలేదు, రైస్ తింటలేదు, అయినా సరే నా షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండట్లా, ఎందుకు? సో మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం తినే ప్రతి ఫుడ్లో కూడా షుగర్ ఉంటుందండి. ఉట్టి రైసు టేబుల్ షుగర్లోనే కాదు, ప్రతి పదార్థంలో షుగర్ ఉంటుంది. ఎక్స్పెషల్లీ జనాలు కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటంటే, మైదా ఐటమ్స్ ఎక్కువ తింటుంటారు. నూడిల్స్ కానీ, మన మైదాతో చేసిన రోటీస్ కానీ, ఇవన్నీ తింటుంటారు అనమాట. మీకు వాటిలో రైస్కి ఎంత షుగర్ పెరుగుతుందో అంతే పెరుగుతుంది దాంతో కూడా. ఓకే, సిమిలర్గా సపోజ్ పిజ్జాస్, బర్గర్స్, కూల్ డ్రింక్స్, బిర్యానీస్ ఇవన్నీ తిన్నప్పుడు ఆబ్వియస్గా బాగా పెరుగుతుంది. సో అవన్నీ అవాయిడ్ చేసుకోవాలి. దాంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ ప్రిన్సిపల్, మనం ఏదైతే మందులు వాడుతున్నామో, ఇన్సులిన్ కానీ టాబ్లెట్స్ కానీ, వాటి డోస్ అనేది మనం తినే ఫుడ్కి, మన లైఫ్ స్టైల్కి మ్యాచ్ అవ్వాలి. అప్పుడే మనకి షుగర్ కంట్రోల్ అనేది వస్తుంది. తక్కువ డోస్ వాడాము, మనం ఎంత డైట్ చేసినా కూడా కంట్రోల్ అనేది కష్టం. సో మనం వాడే టాబ్లెట్స్ డోస్ సరిపోవటం, డైట్ అనేది కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాం, అండ్ బెటర్ అవగాహన రావటం అనేది వస్తే కానీ మనకి షుగర్ కంట్రోల్ అనేది రాదు.